హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను చేప ముక్కల్ని కల్లుప్పు పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రుచి సరిపడిన సాల్టు, తగినంత కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలపాలి. చూసారా, ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేప ముక్కలకి కారం మసాలా ఇవన్నీ బాగా పడుతుంది. చూసారు కదండి, ఇలా బాగా ముక్కలు అన్నిటికి కారం సాల్ట్ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవడం వల్ల కారం సాల్ట్ మనకి బాగా చేప ముక్కలకి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేపల ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ శ్రమ పడకుండా. చూసారా, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది, కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోద్దండి, ఇంకా దేనికి యూజ్ చేయడానికి పనికిరాదు. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి చేప ముక్కలకి లోపల కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఫ్రై అయినాయో. చూసారు కదా, ఇలా ఫ్రై అయినాయి. ఇప్పుడు మిగతా సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోండి. మనకి కారం అనేది సరిపడినంత వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే కారం మాడిపోతుంది, చేప ముక్క అనేది బాగా ఫ్రై అవ్వదండి. కారం తక్కువ వేసుకుంటే చేప ముక్క బాగా ఫ్రై అవుతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి, ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి. చూసారు కదండి ఎలా ఫ్రై అయిపోయినాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేపల ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. చేపలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చూసారు కదండి ఎలా బాగా ఫ్రై అయినాయో. ఇలా మొత్తం సైడ్లన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చేపల ఫ్రై. ఇలా మొత్తం ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేపల ఫ్రై. ఎక్కువ మసాలా కూడా ఉండదండి, చిన్నపిల్లలైనా బాగా తింటారండి. మీకు వెరైటీగా ఉండే వంటలు ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, తయారు చేసి వీడియో పెడతాను. తప్పకుండా ట్రై చేస్తానండి. చూసారు కదా, ఇలా అన్నీ ఫ్రై అయిపోయినాయి చేప ముక్కలు. ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఆయిల్ కూడా పీల్చలేదు, వేసిన ఆయిల్ అలాగే ఉంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.